ముఖ్యంగా మన శివన్న గారికి, నాగరాజు గారికి చెత్త గురించి బ్రహ్మాండంగా చెప్పారు. నేను అవన్నీ మాట్లాడదలుచుకోలే మీతో. మీకు తెలియకపోతేనా దాదాపు 20 ఏళ్ళ నుంచి మన పెద్దలు, అంటే నా తండ్రి గారు అయితేనేమి, పెద్దనాన్న గారు అయితేనేమి, తాడిపత్రి నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా చేయాలని ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తాడిపత్రి మున్సిపాలిటీ అయితే ప్లాస్టిక్ ఫ్రీ అయ్యింది. దాదాపు 2004లోనే ప్లాస్టిక్ ఫ్రీ ఏకైక నియోజకవర్గం ఏదంటే అది తాడిపత్రి నియోజకవర్గం ఉంది. మరి అది దేనివల్ల సాధ్యమైందమ్మా? మీరందరూ సహకరిస్తే సాధ్యమయ్యింది. నేను ఊరికే చెప్పట్లేదు. పార్లమెంట్లో 2006-07 ప్రాంతంలో ఒక ప్రశ్న లేవనెత్తారు. ఎందుకు ఒక చిన్న ఊరు తాడిపత్రి అనే నియోజకవర్గం ప్లాస్టిక్ ఫ్రీ చేసినప్పుడు మనం ఎందుకు వేరే ప్రాంతాలు చేయలేకపోతున్నామని చిన్న ప్రశ్న వేశారు. మీరందరూ పట్టించుకుంటే ఏదైనా సాధ్యం. నేను ఒక్కనే దాని వెంట పడితే సాధ్యమవుతుందా? కాదు. మీరందరూ సహకరిస్తే మన గ్రామాలు కూడా, మన ఊర్లో కూడా, మన ఉన్న కాలనీలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎక్కడితో మొదలవుతుంది? ఇది మనతో మొదలవుతుంది. ప్రతి ఒక్కరు మనతో మొదలవుతుంది అనుకునే టైంలో ఖచ్చితంగా ఏదైనా సాధ్యమవుతుంది. అవునా కాదా చెప్పండి? మన సాధ్యం అంతా ఏది కేవలం మీ వల్లనే. నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న మీ అందరు గుర్తే ఉంది, యాడికి క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టామా లేదా? బండ్లు లేకపోతే వాళ్ళని వీళ్ళని అడుక్కొని ఇయ్యండియా రొంత క్లీనింగ్ చేసుకుందాం, శుభ్రం చేసుకుందాం అని మొదలు పెడితే, నేను వచ్చాను ఊరికి. ఆ రోజు వస్తే ఒకరింటి పక్కన కాలం ఉంది. జరిగిన సంఘటన గురించి మీతో షేర్ చేసుకుంటున్నా. కాలం ఉంటే నేను ఒకటే చెప్పా, ఈరోజు నేను క్లీన్ చేపిస్తున్నా. అదేం ఊరికే కాదు, ఖర్చుతో కూడిన పని నేను చేపిస్తే. ఎందుకంటే అది పెరగబోయి మనకి పెద్ద పెద్ద మిషన్లు కావాలా, పెద్ద పెద్ద ట్రాక్టర్లు కావాలా, దానిలోకి వేసుకొని పోవాలా. అదే మీరు మొదటి రోజు నుంచే మీరు దాన్ని కాపాడుకుంటా వస్తే, అంటే కొంచెం శ్రద్ధ పెట్టి దాంట్లో శ్రద్ధ ఎక్కువకుండా చూసుకుంటా పోతే మీకు అంత పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు. ఆ కాలువ పక్కన ఉన్న వ్యక్తితో నేను మాట్లాడతా అంటే నా పైకి వచ్చినాడు. ఏమని? నీకు నా ఓటు కావాలా వద్దా అనేసి. ఎందుకు ఓటు? నేను పనిచేసేటోడిని, నీకోసం నీ ఊరికి వచ్చిన, నీ చెత్త నేను ఎత్తేస్తున్నా, నీకు ఓటు వేయాలని లేకపోతే ఇయ్యద్దు. నేనేమడినా నిన్ను, ఏమయ్యా కాలువ నీ పక్కన పోతాను కదా, మీ ఇంటి పక్కన రోంత గట్టిగా చూసుకో, చెత్త నేనీకుండా చూసుకుంటే ఆ నా మాట ఎవరింటారు? పో, నువ్వు వచ్చి చేయంట. నువ్వు వచ్చి చేయండి, నాకేం పట్టింది? నీ ఇంటి పక్కన నీ కాలువ సరిగ్గా లేకపోతే నాకు వద్దు, పో. నేను పోయి హాయి ఇంట్లో కూర్చుంటాను, వస్తాను, ఏదో ఆ రోజు చూసుకుంటా పోతా. నేను ఏమంటున్నా మిమ్మల్ని అంటే, మీ ఇంటి ముందే ఉన్న బాధ్యత నీదే, ఇంకొకటి ఎవరితో కాదు. మనతో మొదలవుతుంది. 2 సార్లు గట్టిగా మాట్లాడు, 3వసారి భయపడతాడు, 4వసారి చెంత ఏడు. నాకెందుకు, నాకు అవసరం లేదు, నా ఇల్లు బాగుందా, నా రోడ్డు బాగుందా, నా ఇంటి ముందర వరకు బాగుందా, లేదా సార్ నాకు పక్కనతో నాకు సంబంధం లేదన్నట్టు. చూడు ఎట్లయిపోయినారు. నేను ఆ రోజు కష్టపడి బండ్లు ఇండ్లు మాట్లాడి ఊరంతా క్లీనింగ్ చేయించడానికి వస్తే ఓటు గురించి మాట్లాడేదానికి వచ్చింది పరిస్థితి. వీళ్ళంతా ఉన్నారు పెద్ద మనుషులు. ఆ రోజు అందరు ఉన్నారు, నాకు వచ్చిన వాళ్ళంతా ఉన్నారు. ఓటు ఒక్కటేనా? మన ఊరు మనం క్లీన్ చేసుకునేది లేదా? మనకు బాధ్యత లేదా? అది మీ ఇష్టం. పనిచేసేటోడికి ఓట్లు వేసుకోవాలనుకుంటే ఓట్లు వేయండి, లేకపోతే నాకు అది ఒక్కటి మాత్రం మా నాన్నగారు పెద్దనాన్నగారు నేర్పించినారు. ఒరే నువ్వు పని చేయరా, ఓటు అడగద్దు, నువ్వు పని చేయి, ఆటోమేటిక్గా నీకు ఓటు వేస్తాడు అని చెప్పినారు.
సో నేను ఎందుకు చెప్పానంటే ఇది చూడండి ఎక్కడికి వచ్చిందో. మరి నాయన కొంత భయం పెట్టుకో, నీ పక్కన నీకు చెత్త వేయకుండా పోతారు, బాగుంటుంది, శుభ్రంగా ఉంటుంది అంటే నా ఓటు కావాలని దానికి వచ్చిందంటే నాకు అర్థం కాల ఇంకా అసలుకి. ఎప్పుడన్నా ఎవరిని వచ్చి పని చేసినారా? ఎప్పుడన్నా ఎవరిని వచ్చి క్లీన్ చేసినారా? నాకేం పట్టింది యాడికి వచ్చి క్లీన్ చేసుకోవడానికి? బాగా పెట్టుకుంటే పెట్టుకోండి, మీకు అధికారులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, చేసుకోండి, నాకేం పట్టింది. గుర్తుపెట్టుకోండి, మార్పు అనేది ఎప్పుడైనా మొదలయ్యేది మనతో. మనం మారితే ప్రతి ఒక్కరు మారుకుంటా పోతారు, ఎక్కడికో పోకల్లా మనం. సో దయచేసి మీ ఇల్లు ఒకటే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న ఒక 2 ఇళ్ళ వరకు మీరు బాధ్యతగా తీసుకొని మీది అనుకుంటా పోతే చూడండి, మీరు అదే సినిమాలో ఉంది కదా, చిరంజీవి సినిమా, ఒకరితో మొదలైతే పక్కన అదే విధంగా ఆయన ఊరికే చెప్పలేదు, అది సినిమాల్లో వచ్చే డైలాగులు, సినిమాల్లో వచ్చే సీన్లంతా ఎవరు రాసిండేటివి కాదు. మనలాంటి ప్రజలు మాట్లాడిండే సీన్లు, మనలాంటి ప్రజలు మాట్లాడే ప్రతి ఒక్కటి వారు తీసుకొని సినిమాల్లోకి ఎక్కించేది అనుభవం, రియాలిటీ. సో దయచేసి ఆలోచించండి. ఈరోజు తాడిపత్రి నంబర్ 1 మున్సిపాలిటీ స్వచ్ఛత ఒక 5 ఏళ్ళే మనకి లేదది. మళ్ళా మొన్న ఫస్ట్ టైం 5 years తర్వాత మళ్ళా అవార్డు వచ్చింది, ఏమని? నంబర్ 1 మున్సిపాలిటీ అని. కానీ నాకు ఒక ఆశ, మీరేమని అనుకోండి, దాన్ని ఒక డ్రీమ్ ఒకటి ఉంది. కేవలం తాడిపత్రి టౌన్ కాదు, తాడిపత్రి నియోజకవర్గం అంతా నంబర్ 1 కావాలని చెప్పి నాకైతే ఒక ఆశ, ఒక డ్రీమ్ ఉంది. మళ్ళీ మీ అందరికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ దానికోసమే కృషి చేస్తున్నాను. మీ అందరి సహకారం మళ్ళా అడుగుతున్నాను. మీరు చేస్తారని చెప్పి నాకు ఒక నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా మన యాడికి టౌన్ కూడా నంబర్ 1 టౌన్ లాగా చేద్దామని చెప్పి, కృషి చేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను, మీ అందరినీ అడుక్కుంటున్నాను, మీ అందరి సహకారం కోసం వేచి చూస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.